నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొత్తగా 7 కొండలు 2 కొండల అంశాన్ని మరోసారి వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఫస్ట్ జంతువులు కొవ్వు అన్నారు, తర్వాత రసాయనాలు అన్నారు, దీని మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కొత్తగా అసలు 7 కొండల్ని 2 కొండలు చేయడానికి ప్రయత్నించారంటూ వైఎస్ఆర్ హయాం నుంచి వస్తున్నటువంటి ఎలిగేషన్ ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చి మరో దుష్ప్రచారానికి నాంది పలికింది కూటమి ప్రభుత్వం. వాస్తవానికి 2007 జూన్ 2వ తేదీన తిరుమలలో అన్యమత ప్రచారాలు చేయకూడదంటూ ఒకటి, రెండవది తిరుమల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి కన్ఫైన్ చేస్తూ అప్పటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 746 రిలీజ్ చేసింది. అయినా అంటే అక్కడ జీవో కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంత ఓపెన్ గా మళ్ళీ మరో దుష్ప్రచారానికి వీళ్ళు తెరమైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్ జీవో నెంబర్ ఎంత అన్నారో చెప్పండి. జీవో నెంబర్ 746 మేడం, అది జూన్ 2007 రెండవ తేదీన జూన్ 2 2007 అంతేనా సార్? యా అంతే మేడం, అంతే. సార్ ప్రతి ఒక్కరు నెట్ లో కొట్టి సెర్చ్ చేసుకోండి డేట్ తో సహా. 2007 జూన్ 2 జీవో నెంబర్ 746. ఎందుకంటే సార్ మీరు ఒక మంచి చేసినారా చెడు చేసినారా మాకు తెలియదు కానీ సార్ ఇది చెప్పడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్ సార్. ఎందుకంటే మేమే ఎన్నో సార్లు మా టీవీ డిబేట్ లో 7 కొండల స్వామికి సంబంధించిన 2 కొండలు అన్నారు రాజశేఖర్ రెడ్డి గారు, అందుకనే కొండగుట్టల్లో కలిసిపోయారని మేమే చెప్పినాం సార్. స్వయంగా నేను కూడా చెప్పినాను సార్. ఎందుకంటే దీని గురించి అవగాహన ఎవరికి తెలియదు సార్. మాకు అలాగా ప్రాపకాండ చేసేస్తున్నారు. 2 కొండలు అన్నాడు అందుకే పౌరాల గుట్టలో కలిసిపోయాడు. మీరు చెప్తున్నది అసలు చూసినారా అది ఒక ఎవిడెంట్రీ. 2 కొండలు కాదు 7 కొండలు అని ఒక అన్యమతస్థుడు ఇచ్చినాడు సార్. ఒకటి యోగి ఆదిత్యనాథ్ గారు, అది కూడా ఇంకోటి మేడం, అప్పటి వరకు అంటే ఈ జీవో నెంబర్ 746 తెచ్చే వరకు అంతకు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది 1995 నుంచి 2003 వరకు. కానీ ఏ ఒక్క నేత హయాంలో కూడా తిరుమల పరిధి ఇంతవరకు ఉంది అనేది ఎవరూ నిర్ణయించలేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007 జూన్ 2వ తేదీన జీవో నెంబర్ 746 తేవడం ద్వారా తిరుమల పరిధిని నిర్ణయించడమే కాకుండా 2 కొండలు కాదు 7 కొండలు మొత్తం తిరుమల పరిధిలోవే అని చెప్పి ఆయన నిర్ణయించినటువంటి పరిస్థితి. 100% సార్. ఒక మనిషి చనిపోయినా ఒక జీవో రూపంలో మళ్ళీ బ్రతికించారు సార్. 100%. ఎందుకంటే ఇప్పుడు ఈ జీవో అనేది మా లాంటి వాళ్ళకి చాలా కనివిప్పు. మేము తెలియక మాట్లాడాం. ఈ రోజు తెలుసుకొని ఖచ్చితంగా ఎంతో మందికి చెప్తూ తప్పు పొరపాటును కూడా ఒక చనిపోయిన వ్యక్తి గురించి మనం తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఒకవేళ ఆయన ఒక క్రిస్టియానిటీ ధర్మాన్ని గౌరవించిన ఒక హైందవ ధర్మంలో అంటే ప్రాతిపదికగా ఉండేటటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కొండల్ని నిర్ధారించి ఒక జీవో రూపంలో ఇచ్చి పరిరక్షించినటువంటి వ్యక్తి. అంటే సనాతన ధర్మ పరిరక్షకుల్లో వారు కూడా ఒక పార్ట్. దీన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు ఇవ్వని పరిస్థితి సార్. ఇవాళ మనము రాష్ట్ర ప్రజలకి ఎవిడెంటరీగా ఇవ్వాలి. నేను తెలియక నేను ఎన్నో డిబేట్ లో మాట్లాడాను, నేనే క్షమాపణ కోరుకుంటున్నాను. అది తప్పు. ఆయన ఒక అన్యమతస్థుడైన మా మత ధర్మాన్ని గౌరవించి మా కొండల్ని నిర్ధారించారు. ఈ రోజు మీరు కూడా కనువిప్పు చేసుకోండి, ఎందుకంటే తప్పది. ఈ రోజు జగన్ గారి మీద నాకేం అభిమానం ఉండదు. నా అన్న పవన్ కేవలం నా కులపోడనే నేను నిలబడి పార్టీలో పని చేసింది కేవలం నిలబడి, ఈ రోజు ధర్మాన్ని కాపాడుతాడనే కేవలం నిలబడి. ఈ రోజు నేను చెప్తున్నాను అన్న, ఇది మనకు సంబంధించిన టాపిక్ కాదు, దీంట్లో మనం మాట్లాడకూడదు. ఆ లడ్డూలో అనేది కల్తీ జరిగిందో లేదో టెస్ట్ రిపోర్ట్ సిట్టు సిబిఐ వాళ్ళు నిర్ధారిస్తారు. ఆల్రెడీ దాంట్లో లేదు, మళ్ళీ కమిటీ వేసి దాన్ని బయటకు పెట్టడానికి ఆ లడ్డు ముఖ్యంగా మీరు మాట్లాడే అయోధ్యలో వాడినటువంటి 100 లడ్లలో ఏదైతే పంపించినటువంటి లడ్డూకు సంబంధించిన దాంట్లో వాటికి సంబంధించిన ఒక గురువు ఒక యోగి ఆయన ఇచ్చినటువంటి నెయ్యితో తయారు చేశారట ఆ లడ్లు వరకు. ప్రత్యేకమైన నెయ్యి, దాంట్లో కలవలేదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ఉండే మందిలో ఒక 10 మంది, ఒక 8 మంది దాకా అక్కడి నుంచి వచ్చి అయోధ్యలో పార్టిసిపేట్ చేసి ఆ లడ్డూలు తీసుకెళ్లారు. వాళ్ళు కంప్లైంట్ రేస్ చేస్తామంటున్నారు. మీరు ఇలాంటివి చేస్తే మీ రాష్ట్ర పరువు అనుకుంటున్నారు, ఇది దేశ ప్రగతి, దేశ పరువుతో కూడుకున్నది, అసలు అది రాయల్టీ పోతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఎన్నో సంబంధించినటువంటి కేసులు కూడా నమోదు చేయడానికి సిద్ధమైపోయారట సార్. ఇది తప్పు. అసలు ఏఆర్ డైరీ వాళ్ళు
లేకపోతే ఆ బోలేబాబా డైరీ వాళ్ళు, వాళ్ళకి ఈ రోజుకి వాళ్ళది ఏమీ ఆగలేదు సార్. వాళ్ళ ప్రాజెక్ట్ జరుగుతూనే ఉంది. మనం మాత్రం మైసూర్ బోండాలో మైసూర్ ఉందా, నెయ్యిలో నెయ్యి ఉందా, అరే లేకపోతే సీజ్ చేసి పడేస్తారు. సీజ్ చేసి పడేస్తారు. ఇప్పటికీ సీజ్ అవ్వలా. ఇట్స్ కంటిన్యూస్లీ వర్కింగ్. అందులోను యా 2024లో మన ప్రభుత్వం వచ్చాక 100 రోజుల తర్వాత దొరికినటువంటి కల్తీ. సరేనా? ఆ కల్తీని వెనక్కి పంపిస్తే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్‌ది ఇంకోటి పంపిస్తారు. అవి వెనక్కి పంపించేశారు. మళ్ళీ ఫ్రెష్‌గా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారు. 2018లో వాటినన్నిటిని పూర్తిగా ఎంక్వైరీ చేసి, నిర్ధారించి ఈ బోలే బాబా డైరీకి టెండర్ వేసిన వ్యక్తి ఈ గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే యా నిర్ధారించాల్సింది వీళ్ళు కనీసం ఒక్క చుక్క పాలు కూడా లేకుండా నెయ్యి తయారు చేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళకెందుకు ఇస్తాను స్వామి వారిదని. అది అప్పటినుంచి కంటిన్యూ అవుతూ ఉంది. ఒకవేళ ఏమన్నా అవును తప్పు జరిగితే మనం నోటీసులు పంపిద్దాం, కేసులు వేద్దాం, సీజ్ చేసి పడేద్దాం. దానికి మన రాష్ట్రానికి ఏం సంబంధం? మనలో మనం కొట్లాడుకోవడం ఏంటి? ఆ కంపెనీ ఎక్కడిది? వాళ్ళెక్కటోళ్ళు? వాళ్ళ గురించి మనము దారుణంగా హార్పిక్ బాత్రూమ్ లో కలిపే, అంటే బాత్రూమ్ లో వాడే హార్పిక్ రసాయనాలు వాడారు అన్నారు. వాడలేదు సార్. చార్జ్ షీట్ లో ఒక లైన్ లో కొన్నారు. దేనికి వాడతారు? అక్కడ బాత్రూమ్లు ఉన్నాయంట సార్ చాలా. ఆ అవును ఏదైతే బోడెబాబా సంబంధించినటువంటి మిల్క్ ప్రాజెక్ట్ డైరీ సంబంధించిన వాళ్ళు, యా అంటే ఫ్యాక్టరీ మొత్తంలో వాష్రూమ్స్ ఉన్నాయంట. వాళ్ళు ఉమ్, కొనుక్కున్నారంట హార్పిక్. బాత్రూమ్ లో వేసుకోవడానికి మా ఇంట్లో 2 హార్పిక్లు ఉన్నాయి సార్. 2 హార్పిక్లు నేను బాత్రూమ్ లో వేస్తాను కానీ తాలింపులు వేయను. అదే నేను నేను ఎవరైతే తాలింపులో జర్నలిస్ట్ చెప్పారో ఆయన వాడతారేమో సార్ మేడం. సార్ తాలింపులో వెయ్యను, పాయసంలో వెయ్యను. హార్పిక్లు మాత్రం మా ఇంట్లో ఉన్నాయి. మా ఇంట్లో కొనుక్కున్న వస్తువులు లిస్ట్ తీస్తే హార్పిక్లు కూడా ఉంటాయి. పెనాయిల్ ఉమ్, ఉంటాయి, లైజాల్ ఉంటాయి. ఉమ్, ఏంటి సార్ ఇది? సార్ మనం రాజకీయంగా ఒక వ్యక్తిని డేర్ గా గెలుద్దాం. ఒక వ్యక్తి ఆడతా పాడతా చెప్పేసినటువంటి ప్రెస్ మీట్ ని, ఏది ఒక 5గురు ఆడవాళ్ళని వెనకాల పెట్టుకొని ఆడతా పాడతా చెప్పేసిన ప్రెస్ మీట్ ని ఒక 15 మంది ఒక 15 ఉమ్. మంది మినిస్టర్లు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, విద్యాశాఖ మంత్రులు, కీలక వ్యక్తులు అందరూ కూర్చొని ఒక్క ప్రశ్నకి 15 మంది సమాధానాలు చెప్పారు. ఆఖరికి అవును వాట్ ఆర్ యు డూయింగ్, మీకు ఉమ్, లేదని ఎవరు చెప్పారు, చెవిలో చెప్పారా అన్నారు. మేము అడుగుతున్నాం, మీకుందని ఎవరన్నా మైక్ లో చెప్పారా? సిబిఐలో ఏదైనా ఒక లైన్ లో రాసుందా? సరే ఒకవేళ రాస్తే ఆ రాసింది జగన్ గారే చేశారని ఏమన్నా 5వ లైన్ లో పొందుపరిచిందా, 26వ లైన్ లో రాసిందా? ఉమ్. ఎక్కడుంది? అసలు పందికువ అనే పదమే లేదు. కెమికల్స్ కూడా వాళ్ళు కొన్నారు. వాళ్ళు దాంట్లో హార్పిక్ ని తాలింపుల్లో వాడరు. హార్పిక్ ని బాత్రూమ్ లోనే వాడతారు. దీనికోసం కొండ విలువల్ని, స్వామివారి గౌరవాన్ని దిగజార్చకండి. నాకు అంటే ఇదంతా స్వామివారి మీదే ప్రేమ. ఇదంతా అసలు పవన్ ఎందుకు కళ్యాణ్ జరుగుతుంది గారి మీద మేడం? కోపము. సార్ పవన్ కళ్యాణ్ గారి మీద కోపమో, జగన్ గారి మీద అభిమానం ఏమీ లేదు. నాకు స్వామి వారి మీద ప్రేమ, అభిమానం, గౌరవం. మాలాంటి భక్తులు చాలా మంది ఉన్నారు. దయచేసి ఆపండి ఈ ప్రచారాన్ని. ఇంకేదైనా టాపిక్ ఎత్తుకోండి. పోలవరం పూర్తయిందా? పూర్తయిద్దా? పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా? ఎప్పుడు ఇస్తారు? ఉద్యోగ భద్రతలేవి? కరోనా టైంలో పనిచేసుకున్న నర్సుల్ని ఇప్పుడు ఉద్యోగాల్లోంచి తీసేస్తారంట ఏంటి? రేపు ధర్నా ఉమ్, చేస్తున్నారు వాళ్ళు. వాటికి చెప్పండి సమాధానాలు. అమరావతి ఎప్పుడు పూర్తయిద్ది? ఈ 40,000 ఎకరాలు ఏమేం కడుతున్నారు? ఇవి చెప్పండి. అందరట ఎమ్మెల్యేలు, ఎంపీలు చార్జ్ షీట్ ని ప్రిపేర్ అయ్యి టక 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 చెప్పాలంట. అరిస్టో ఉమ్. కెమికల్స్ గురించి చెప్పారంట. లేకపోతే యాసిడ్ల గురించి చెప్పాలంట. పాపం వాళ్ళకి అర్థం కావట్లా. ఆ ఏ లైన్ లో ఏముంది? ఇప్పుడు రజనీ గారు చెప్పింది ఏ లైన్ లో రాసింది? ఒకసారి ఉమ్, తీయండి. అది ఎక్కడో కొన్నారంట. 164 ఉమ్. స్టేట్మెంట్ రికార్డెడ్ ఎవిడెంటరీ. మేము కొన్నామవి మా ఫ్యాక్టరీకి. మేము కొన్నాము, మేమేమి కొన్నాం ఐటమ్స్ చెప్తున్నారు వాళ్ళు. అవును ఐటమ్స్ ని దాంట్లో వాడారని ఎక్కడ రాసిలా. అలా వాడితే విరోచనాలు అయి చస్తాయి. విరోచనాలు అవుతాయి. అసలు అయోధ్యలో ఉన్న వాళ్ళు అసలు అయోధ్య దాటి పోలేరు.